రేవంత్ రెడ్డి తనదైనటువంటి మంచి ఉపన్యాసకుడు, అద్భుతమైనటువంటి కథలు వినిపించడంలో సిద్ధాస్తుడు. సరే, 2,500 డబ్బులు అడగద్దు, లేకపోతే బంగారు మంగళసూత్రాలు అడగద్దు, మేము ఇచ్చినవి అద్భుతం అని భావించు అని చెప్పేటటువంటి దాంట్లో స్పెషలిస్టు, నిరుద్యోగ భృతి ఇదేమి అడగకుండానే. అదే సందర్భంలో ఏఓబీలో ఉన్నటువంటి నక్సలైట్లు ఎక్కడికి వచ్చి లొంగిపోయారంటే అర్థం ఏంటి? మన సంబంధాలు ఛత్తీస్గఢ్లో అలాగే దేశవ్యాప్తంగా ఒక విచిత్రం ఏంటంటే, నక్సల్స్ ఎందుకు పుట్టారు? ప్రభుత్వాల యొక్క అరాచకపు విధానం, పేదలు గిరిజనులని పట్టించుకోని తత్వం. ఎప్పుడు పుట్టారు? కాంగ్రెస్ అధికారంలో ఉండగా పుట్టారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి వాళ్ళు నక్సల్స్. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాన్ని ద్వేషించారు వాళ్ళు, బీజేపీ ప్రభుత్వాన్ని ద్వేషించారు. తీరా చూస్తే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుట్టారో కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత ప్రేమించడం ప్రారంభించారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం వాళ్ళే అయ్యారు. ఇప్పుడు ఆ నక్సల్స్ లొంగిపోతుంటే వాళ్ళకి పెద్దవాళ్ళకి 25 లక్షల రూపాయల దాకా ఇస్తే, ఇప్పుడు డివిజనల్ కమిటీ సభ్యులు వీళ్ళందరికీ 5 లక్షల రూపాయలు చెప్పున ఇస్తున్నారు. ఏరియా కమిటీ సభ్యులకి 4 లక్షల రూపాయలు, టోటల్గా 74 లక్షల రూపాయలు. పార్టీ సభ్యులు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు లొంగిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రకటించారు. అదే సందర్భంలో నక్సల్స్ కోరుకున్నటువంటి విధంగా మేము ముందుకు వెళ్తున్నాం, వాళ్ళతో చర్చలు కూడా జరిపాను అని చెప్పుకొస్తున్నారు. ఏం చేస్తారు చర్చలు? నాకు అర్థం కాలేదు. నక్సల్స్ కోరిక సమాజ స్థాపన మీ వల్ల అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ధనవంతులందరూ ఆస్తులన్నీ లాక్కొచ్చి పేదవాళ్ళకి ఇచ్చేయడం మీ వల్ల అవుతుందా? లేదా పేదవాడిని ధనవంతుడిగా చేయడం మీ వల్ల అవుతుందా? లేదు. ఈ ఎన్నికల విధానం వాళ్ళకి నచ్చదు. మరి మీరందరూ రాజీనామా చేసేసి మీరు కూడా తుపాకులు పట్టుకుని వాళ్ళతో కలిసి పరిపాలన చేస్తారా? వాళ్ళకి ఆశయం లేదు, ఓ పిచ్చది లేదు. జరిగేటటువంటి వాటిట్లలో జరగని వాటిని జరుగుతాయి అన్నటువంటి భ్రమలు కల్పించుకుని బ్రతికేశారు. చైనా, రష్యాలో ఏం పీకారు? అక్కడ ప్రజాస్వామ్యం చచ్చింది. అక్కడ ఆ రెండింటి సిద్ధాంతం కలిపితేనే కదా మావోయిస్టు లెనినిస్ట్ సిద్ధాంతం, ఎంఎల్ సిద్ధాంతమే కదా అది. ఏం సిద్ధాంతం ఉంది? ఆ రెండు దేశాలు ఏం నడుస్తున్నాయి? పెట్టుబడిదారీ బూర్జువా ఆ విధానాలుకి అనుకూలంగానే కదా వాళ్ళు ఇప్పుడు మారింది. పైగా నియంతృత్వం. అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ ప్రజాస్వామ్యం ఉంది. అక్కడ పెట్టుబడిదారీని తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి నియంతలు ఉన్నారు. నియంతల పాలకుల్ని తీసుకొచ్చినటువంటి వామపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి కిమ్ను చూసి, జిన్పింగ్ను చూసి, లేకపోతే కనుక పుతిన్ని చూసి ఏం నేర్చుకోవాలి? ప్రతిపక్షము లేని అరాచకపు వ్యవస్థ. అదే మనం నేర్చుకుని తీసుకొచ్చి పెడతామేంది ఇప్పుడు కొంపదీసే.